యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మాం సృజామ్యహం పవిత్రానాయ సాధూనాం వినాశానాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడెప్పుడు ధర్మాన్ని చీకటి కమ్మేస్తుందో, ఎప్పుడెప్పుడు ధర్మం దాని రెక్కలు విప్పి చిందులు వేస్తుందో అప్పుడు అధర్మాన్ని అణిచివేయడానికి, అధర్మాన్ని అంతం చేయడానికి నేను ఖచ్చితంగా తిరిగి వస్తాను. ఒక కొత్త ప్రపంచంగా మార్చుతాను. ఇవి శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు. మొదట భూమిపైన కొన్ని వేల సంవత్సరాలు వర్షాలు పడ్డాయి, సముద్రాలతో నిండిపోయింది. అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ సముద్రంలో చేపలు పుట్టాయి. దీనిని విష్ణువు మత్స్యావతారం అంటారు. తరువాత ఆ నీటిలో ఉండే చేప బయటికి రావడానికి ప్రయత్నించింది. అప్పుడు అది తాబేలుగా మారి సముద్రం నుండి మొదటిసారి బయటికి వచ్చింది. ఇది విష్ణువు రెండవ అవతారమైన కూర్మ అవతారంగా చెప్పుకుంటారు. ఇక అదే జంతువు భూమిపై 4 కాళ్ళతో తిరగటం మొదలు పెట్టింది. అప్పుడు వచ్చిన 3వ అవతారమే వరాహ అవతారం. ఆ 4 కాళ్ళ జీవులు చెట్లు ఎక్కడం ప్రారంభించాయి. 2 కాళ్ళను పైకెత్తి నడవటం మొదలు పెట్టాయి. ఈ 2 కాళ్ళతో నడవడం మొదలు పెట్టినప్పుడే వచ్చిన 4వ అవతారం శ్రీ నరసింహ అవతారం. దీని తర్వాత భూమిపై మానవుల జీవనం కొనసాగింది. కానీ వాళ్ళకి తెలివి ఉండేది కాదు. దీనిని తెలపడానికే నేలకి 3 అడుగుల ఎత్తు ఉన్న వామన అవతారం వచ్చింది. ఇక దీని తర్వాత పరశురామ అవతారం, రామ అవతారం, శ్రీకృష్ణ అవతారంతో భూమిపై ధర్మస్థాపనం చేశారు. ఇలా ఈ సృష్టి మొత్తాన్ని అతనే నడిపిస్తున్నారు. అలాంటి ఈ ద్వాపర యుగంలో ఈ సృష్టికే నిలయమైన మహావిష్ణు శ్రీకృష్ణుడిలా ఎలా పుట్టారు, ఎన్నో రాక్షసులను ఎలా చంపారు, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సిజే స్టోరీస్ మహాభారతం ఎపిసోడ్ నెంబర్ 31. అది మాతృ రాజ్యం. దానికి రాజు ఉగ్రసేనుడు. అతనికి ఒక కొడుకు అలానే కూతురు ఉంటారు. కొడుకు పేరు కంసుడు. ఇతను ఎంతో క్రూరమైన వాడు. స్వయంగా తన తండ్రి అయిన ఉగ్రసేనుడినే బంధించి రాజుగా మారిపోయాడు. అలా రాజుగా మారి ఎన్నో రాజ్యాలని అంతం చేసి ఎంతో మంది రాక్షసులతో మిత్రత్వం పెంచుకొని అతని పేరు చెప్తే అందరూ భయపడేలా చేశాడు. అయితే ఇతనికి ఒక చెల్లి ఉంది. తన పేరే దేవకి. ఒకరోజు దేవకి దేవికి అలానే వాసుదేవుడికి పెళ్లి జరుగుతుంది. అలా అయ్యి వాళ్ళిద్దరూ రాజ్యానికి రథం మీద వస్తుంటే కంసుడు తన చెల్లి మీద ప్రేమతో ఆ రథాన్ని తానే స్వయంగా లాగుతూ ఉంటాడు. అలా లాగుతుంటే హఠాత్తుగా ఆకాశవాణి ప్రత్యక్షమై, కంస ఎంతో సంతోషంగా ఉన్నట్టున్నావు, నీ చెల్లికి పెళ్లి అయిందని, కానీ నీ చావు దగ్గర పడింది. నీ చెల్లికి పుట్టబోయే 8వ సంతానమే నిన్ను చంపుతాడు, జాగ్రత్త అని మాయమైపోతుంది. ఇక ఇది విన్న వెంటనే కంసుడికి భయం ఎక్కువైంది. అప్పట్లో రాజులు రాజ్యం కోసం ఎంతటికైనా దిగజారేవారు. అది సొంత తండ్రి అయినా సొంత చెల్లి అయినా ఎవరినైనా చంపేసేవారు. ఇలా తన భయం ఎక్కువైంది. ఇంక తన చెల్లి మీద ఉన్న ప్రేమని మర్చిపోయి వెంటనే రథం మీద ఉన్న దేవకిని కిందకి లాగుతాడు. అలా లాగి చంపడానికి కత్తి ఎత్తేసరికి వాసుదేవుడు, ఆగు బావా, ఇలాంటి పని మాత్రం చేయకు. ఏదో ఒక గాలి చెప్పిన మాటల్ని నమ్మి నీ సొంత చెల్లిని నువ్వు చంపుకోకు. ఒక అన్న చెల్లిని ఎప్పుడూ బాగా చూసుకోవాలి, కానీ ఇలా చంపితే నీకే పాపం చుట్టుకుంటుంది. నీ రాజ్యం, నీ ఐశ్వర్యం ఇవన్నీ కోల్పోతావు, చూసుకో అని అంటారు. అయినా సరే కంసుడు ఏ మాత్రం కూడా వినకుండా దేవకి గొంతు పట్టుకుంటాడు. ఇక వసుదేవుడికి ఏం చేయాలో తెలియక కంసుడికి ఒక మాట ఇస్తారు. బావ కంస, నీకు ఆకాశవాణి చెప్పిన దాని ప్రకారం మా 8వ సంతానంతో నీకు చావు వస్తుంది. అంటే నేను నీకు మాట ఇస్తున్నాను, మాకు సంతానం పుట్టగానే తెచ్చి నీకే ఇచ్చేస్తాం, అంతేగాని నీ చెల్లి దేవకిని మాత్రం వదిలేయ్ అని అంటారు. అది విని కంసుడు కూడా మంచి ఉపాయమే అని దేవకిని వదిలేస్తారు. ఇలా తర్వాత కొన్ని రోజులకి దేవకి వసుదేవులకి మొదటి సంతానం పుడతారు. చెప్పిన మాట ప్రకారమే బాధ వేసిన వాసుదేవుడు ఆ పిల్లాన్ని పట్టుకొని కంసుని దగ్గరికి వెళ్తాడు. అలా కంసుడికి ఆ బిడ్డని ఇస్తుంటే వెంటనే కంసుడు, బావ వసుదేవ, ఈ బిడ్డని నువ్వే తీసుకొని వెళ్ళు. నాకు కేవలం మీ 8వ సంతానంతోనే ప్రమాదం అన్నారు కాబట్టి నేను కేవలం మీ 8వ సంతానాన్ని మాత్రమే చంపుదా అని పంపించేస్తాడు. వాసుదేవుడికి సంతోషంగానే ఉన్నా సరే కంసుడు అన్న ఏ మాటల మీద నమ్మకం లేదు. అలా తిరిగి వసుదేవుడు వెళ్ళిపోయారు. కానీ ఒకరోజు నారదుడు కంసుని దగ్గరికి వచ్చి, కంస, చెల్లి మీద ప్రేమతో వదిలేశావు, కానీ తనకి పుట్టబోయే 8వ సంతానం సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు ఇంకొక అవతారమే. నీ చావు కోసమే అతను పుడుతున్నారు. నువ్వు వేరంగా ఏమైనా చెయ్యకపోతే అది నీ చెయ్యి జారిపోతుంది
అని విధి గురించి చెప్పి వెళ్ళిపోతారు. ఇక దీనితో కంసుడిలో మరింత భయం పెరిగింది. ఇలా ఎందుకు నారదుడు చేశారు అంటే ఈ అవతారం ఇంకా వేరంగా రావాలి అని మాత్రమే. ఇక ఆ కోపంతో వెంటనే కంసుడు తన భటులను పంపించి దేవకి వసుదేవులను బంధించేస్తాడు. ఇంకా వాళ్ళకి పుట్టిన మొదటి బిడ్డ పాపం పసివాడు అని కూడా చూడకుండా గట్టిగా ఆ పక్క ఉండే బండరాయి మీదకి విసిరేస్తాడు. అలా మొదటి కొడుకుని చంపి ఆనందంతో కంసుడు తిరిగి వెళ్ళిపోతాడు. దేవకి మాత్రం ఎంతో బాధపడుతుంది. దేవకి మాత్రమే కాదు, ఈ విషయం తెలిసిన ప్రపంచంలో ఎవరైనా సరే బాధపడాల్సిందే. ఎందుకంటే అప్పుడే పుట్టిన ఒక పసి బాలుని అంత దారుణంగా చంపినందుకు. ఇక రోజులు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. 2, 3 ఇలా 6 సంతానాన్ని కంసుడు చంపేస్తాడు. ఇక 7వ సంతానం పుట్టే సమయం వచ్చింది. ఆదిశేషు అనే మనోహరమైన విష్ణుదేవుని తేజస్సు దేవకి గర్భంలోకి ప్రవేశించారు. ఆ సమయంలో విశ్వరూపుడు అయిన హరి తనను నమ్మిన యాదవులకు కంసుని వలన భయం కలుగుతుందేమో అని యోగమయ దేవితో ఇలా అన్నాడు: నువ్వు గోపికలు ఉన్న వ్రేపల్లికి వెళ్ళు. వాసుదేవుడు భార్యలందరినీ కంసుడు బంధించేశాడు, కేవలం రోహిణిని తప్ప. వెళ్ళి దేవకి కడుపులో ఉన్న ఈ బిడ్డని రోహిణి కడుపులోకి ప్రవేశించేలా చెయ్యు. నేను నా అంశంతో దేవకిలో జన్మిస్తాను అని అంటారు. ఆ తరువాత నందుని భార్య అయిన యశోదాదేవికి నువ్వు కూతురుగా పుట్టు అని యోగమయ దేవితో చెప్తారు. చెప్పినట్టుగానే దేవకి కడుపులో ఉన్న ఆ బిడ్డను రోహిణి దేవి కడుపులోకి యోగమయ దేవి మార్చేస్తారు. ఇక్కడ చూస్తే దేవకికి గర్భస్రావణం జరిగింది అని అందరూ ఎంతో బాధపడతారు. కొన్ని రోజులకు రోహిణి దేవికి ఒక కొడుకు పుడతారు. గర్భాన్ని బయటికి లాగడం ద్వారా పుట్టినవాడు కాబట్టి సంకర్షణుడు అని, చాలా బలవంతుడు కావడం వలన బలభద్రుడు అని, అందరినీ ఆనందంగా చూసుకునేవాడు కాబట్టి రాముడు అని అతనికి పేర్లు వచ్చాయి. ఇతనే తరువాత రాబోయే కాలంలో బలరాముడు అనే పేరుతో పిలువబడతారు. ఇక సమయం వచ్చింది. ఎన్నో ఏళ్ల నుండి దేవతలు ధర్మస్థాపనకై ఎదురు చూస్తున్న సమయం వచ్చింది. ఆ శ్రీ మహావిష్ణువే స్వయంగా వసుదేవునిలో ప్రవేశించగానే సూర్యకాంతితో అతను వెలిగిపోయాడు. ఈ విషయం జంతువులన్నీ ముందే పసిగట్టాయి. ఆనందంతో ప్రకృతి తన అందాలని చూపించింది. ఆ వాసుదేవుడు తనలో ప్రవేశించిన విశ్వ తేజస్సుని దేవకి దేవిలోకి ప్రవేశింపజేశారు. ఆ విష్ణు తేజస్సు సృష్టి అంతటా నిండి ఉంది. అది అన్నిటికీ ఆత్మ, లోకాలకన్నిటికీ క్షేమం చేకూర్చేది. ఆ తేజస్సు అచ్చులో పోసినట్లు తనలో ప్రవేశించగానే దేవకి దేవి కొత్త కాంతితో ప్రకాశించింది. తూర్పు దిక్కు అనే స్త్రీ చంద్రోదయానికి ముందు చంద్రుని కాంతితో నిండిపోయినట్లు దేవకి దేవి ఎంతో అద్భుతంగా ప్రకాశించింది. మొత్తం ప్రపంచాన్ని తన కడుపులో దాచుకున్న శ్రీ మహావిష్ణువు స్వయంగా దేవకి దేవి కడుపులో పెరుగుతూ వస్తున్నారు. ఆమెలో కనిపించిన ప్రతి మార్పు శత్రువుల్లో భయాన్ని నింపుతూ వచ్చింది. పంచభూతాలు అతన్ని చూడటానికి వెళ్ళినట్లు దేవకి దేవికి చెమటలు పుట్టడం మొదలు పెట్టాయి. అలానే తన శరీరం కాంతితో మెరిసింది. భూమి ఆ కడుపులోనే బాలుని పూజించడానికి వెళ్ళినదా అన్నట్లు దేవకి దేవి మన్ను తినడం ఎక్కువైంది. గర్భంలో ఉన్న ఆ శిశువుని సేవించడానికి స్వయంగా ఆకాశమే రూపం ధరించి వచ్చిందా అన్నట్లుగా ఆమె నడుము విశాలమైంది. ఈ విధంగా లోకంలో అన్నిటినీ తన కడుపులోనే దాచుకున్న విష్ణుదేవుని మోస్తూ దేవకి దేవి కారాగారంలో గడుపుతుంది. ఇక సమయం రానే వచ్చింది. శ్రీ మహావిష్ణు కొత్త అవతారాన్ని ఎత్తే సమయం. ఇక దేవకి దేవి దగ్గరకు సమస్త దేవతలు వచ్చి ఇలా అంటారు: మహానుభావ, నీవు సత్యమే వ్రతంగా కలవాడువు. జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది అయిన కాలములో నీవు ఉంటూ ఉంటావు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే 5 భూతాలు నీ అందే జన్మిస్తాయి. ఆ 5 భూతాల్లోని నీవే నిండి ఉన్నావు. పంచభూతాలు ప్రళయంలో అణిగిపోయిన తరువాత కూడా నీవు ఉంటావు. సృష్టిలో ఉన్న సత్యం అనేదే నీ వాక్కు. ఇక సమయం వచ్చింది స్వామి, ఈ భూమి మీద ఉన్న అధర్మాన్ని మొత్తం అంతం చేసి ధర్మస్థాపనం చెయ్యటానికి. సమస్త సృష్టి నీ రాక కోసం ఎదురు చూస్తుంది అని చెప్పి వెళ్ళిపోతారు. ఇక ఒక్కసారి కారాగారంలో ఉన్న దేవకి వసుదేవులకి ఎదురుగా ఏదో వెలుగులా వస్తుంది. వాళ్ళు సరిగ్గా చూస్తే అక్కడ ప్రత్యక్షమైంది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. దేవకి దేవిని చూసి ఎలా అంటారు: అమ్మ, పూర్వం స్వయంభువ మన్వంతరంలో వృష్ణి అనే మహాపతివ్రతగా పుట్టావు. అప్పుడు వసుదేవుడు సుతుపుడు అనే ప్రజాపతి. మీరిద్దరూ సృష్టి కాలంలో బ్రహ్మదేవుడికి మహా తపస్సు చేశారు. ఎన్నో ఇంద్రియాలను జయించారు. గాలి, వాన, ఎండ, మంచు మొదలైనవి ఎన్ని వచ్చినా మీరు సహించారు. యాకాకులై కేవలం ఆకులు, అలములు తిని తీవ్రమైన మహా తపస్సును చేశారు. అలా నిష్ఠితో నా నిమజ్జనం చేసి నా తత్వాన్ని సమీపించగలిగారు. చక్కని రీతిలో నన్ను పూజించారు. అప్పుడు నేను నా సత్యరూపాన్ని చూపించి శ్రేష్టమైన వరాలు కోరుకోమని చెప్పాను. అయితే మీరు అతి కష్టసాధ్యమైన మోక్షాన్ని కోరలేదు. కాబట్టి నాతో సమానమైన కొడుకును ప్రసాదించమని మీరు నన్ను అడిగారు. సృష్టి సంతానం పొందడం అనేది నా సంకల్పం గనుక నేను మీ కోరికకు మెచ్చుకున్నాను. అలాగే మీకు వరం ఇచ్చాను. నా లాంటి వారు ఈ సమస్త ప్రపంచంలోనే మరొకరు లేరు కనుక నేనే స్వయంగా మీ దంపతులకు కుమారుడిగా జన్మించాను. 2వ జన్మలో మీరు అదితి, కశ్యపుడు అను పేర్లతో ప్రఖ్యాతులైన దంపతులుగా జన్మించారు. అప్పుడు నేను పొట్టి
పొట్టివాని రూపంలో వామనుడు అనే పేరుతో మీకు జన్మించాను. అప్పుడు ఇంద్రుడు నాకు అన్నగారు. ఇక ఈ 3వ జన్మలో ఇప్పుడు పూర్వం నేను ఇచ్చిన మాట ప్రకారం మీకు కుమారుడిగా పుట్టాను. ఇక మీ యందు ఎప్పటికీ నా జన్మం లేదు. నన్ను మీరు కుమారుడిగా తలుచుకుంటూ ఉంటారు. నా మీద మీకున్న ప్రేమ వలన ఇక నుండి మీరు జన్మ ఎత్తరు. ఇదే మీ చివరి జన్మ. నేనే మత్స్య అవతారాన్ని, నేనే కూర్మ అవతారాన్ని, నేనే వారాహ అవతారాన్ని, నేనే నరసింహ అవతారాన్ని, నేనే వామన అవతారాన్ని, నేనే పరశురామ అవతారాన్ని, నేనే శ్రీరామ అవతారాన్ని, నేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుణ్ణి. ఇప్పుడు స్వయంగా మీ కడుపులో మళ్ళీ జన్మించబోతున్నానమ్మా అని శ్రీ మహావిష్ణువు ఆ వెలుగులో నుండి ఒక చిన్న పిల్లాలిలా మారిపోతారు. వెంటనే వాసుదేవుడు వెళ్లి ఆ పిల్లాన్ని ఎత్తుకుంటారు. ఇక ప్రకృతి ఉరుములతో తన ఆనందాన్ని చూపిస్తుంది. అలలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. ప్రకృతి తన అందాలతో మెరిసిపోతుంది. సమస్త సృష్టి మొత్తం ఆ చిన్న పిల్లాన్ని చూడటానికి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది. వసుదేవుడు మాత్రం కృష్ణుడి దుక్కు చూస్తే ముద్దుగా ఎంతో బాగుంటాడు. ఆ పిల్లాన్ని దేవకి దేవి గట్టిగా హత్తుకొని నమస్కరించి, సమస్త ప్రపంచం నీ పిల్లలే, అలాంటిది నువ్వే మాకు పిల్లాడిలా పుట్టావా స్వామి అని అంటారు. ఇంతలో వసుదేవుడు ఎలా అయినా ఈ పిల్లాన్ని నేను కాపాడుకుంటా అని అంటారు. కానీ ఎలా? బయట భటులు ఉంటారు. వాళ్ళు కారాగారానికి తాళాలు వేసేశారు. నువ్వు ఈ కారాగారం నుండి బయటికి వెళ్లే లోపే దొరికిపోతావు అని దేవకీ దేవి అనగానే ఇలా అంటారో లేదో ఆ కారాగారానికి ఉన్న తాళం తెగి కింద పడిపోతుంది. వెంటనే ఆ చుట్టుపక్క ఉండే భటులందరూ కళ్ళు తిరిగి పడిపోతారు. వెంటనే వసుదేవుడి నవ్వి, సామాన్య వాళ్ళని అయితే ఎవరైనా ఆపగలరు కానీ స్వయంగా దేవుణ్ణి ఎవరైనా ఆపగలరా అని కృష్ణుని ఎత్తుకుంటూ మెల్లగా నడుచుకుంటూ రాజ్యం బయటకు వచ్చేశారు. ఇక చూస్తే ఎదురుగా యమునా నది. వర్షం జోరుగా పడుతుంది. ఎలా అయినా అందరూ లేచేలోపే పక్కన ఉన్న గోకులంలోకి ఈ పిల్లాన్ని తీసుకుని వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారు. హఠాత్తుగా ఏం జరిగిందో తెలీదు. కానీ ఆ రోజు అక్కడ ఒక అద్భుతం జరిగింది. త్రేతాయుగంలో శ్రీరాముడు సముద్రం మీద ఇటుకలను ఎలా పెట్టగలిగారో సరిగ్గా అదే విధంగా యమునా నది మధ్యకు రెండుగా చీలి దారిని ఇస్తుంది. ఇక వాసుదేవుడు ఎంతో సంతోషించి శ్రీకృష్ణుని పక్కనే ఉన్న గోకులంలోనికి తీసుకువెళ్ళిపోతారు. అక్కడ సరిగ్గా యోగమయ దేవి ఒక బిడ్డగా అప్పుడే యశోదాదేవికి పుడతారు. ఆ అలసటలో యశోదాదేవి నిద్రలో ఉంటారు. అలాంటి సమయంలో ఎలాంటి శబ్దం చేయకుండా వసుదేవుడు ఎంతో నిదానంగా వెళ్లి ఆ పాపను తీసుకుని శ్రీకృష్ణుని అక్కడ పెట్టి తిరిగి మళ్ళీ కారాగారంలోకి వచ్చేస్తారు. ఇలా వచ్చి మళ్ళీ ఏం తెలియనట్టు కూర్చుంటారో లేదో తెగిన తాళాలు మళ్ళీ ముందులా వచ్చేస్తాయి. పడిపోయిన భటులు మళ్ళీ లెగుస్తారు. లేచి చూస్తే 8వ సంతానం పుట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. వెంటనే పరిగెట్టుకుంటూ కంసుని దగ్గరికి వెళ్లి 8వ సంతానం పుట్టింది మహారాజా అని చెప్తారు. ఇక కంసుడు క్రూర మృగంలా 8వ సంతానాన్ని చంపడానికి ఒక పెద్ద కత్తిని పట్టుకుని వస్తున్నాడు. ఈ రోజుతో నా భయం పూర్తవుతుంది అని అనుకుంటున్నాడు. అలా వచ్చి చూస్తే అది ఒక ఆడబిడ్డ. అయినా సరే చంపడానికి ప్రయత్నిస్తుంటే వెంటనే దేవకి దేవి అడ్డుపడి, సోదరా పుట్టింది ఆడబిడ్డ అంటే నీతో ఆకాశవాణి ఏం చెప్పిందో అది తప్పు. ఇప్పటికే 6 పసివాళ్ళను చంపి పాపం చేసుకున్నావు. ఇప్పుడు ఈ పాపను కూడా చంపి పాపం చేసుకోకు అని అంటారు. అయినా సరే వినకుండా ఆ పాప కాళ్ళు పట్టి లాగి నేల మీద గట్టిగా కొడతాడు. ఆ పాప నేలకి తగిలే బదులు హఠాత్తుగా గాలిలోకి వెళ్తుంది. ఒక దేవతలా మారిపోతుంది. కోపంతో, దుష్టుడా కంస, ఇంతటి పాపం చేస్తావా? నువ్వు అమాయకులైన 6 పసివాళ్ళని ఇప్పటికే చంపావు. ఇప్పుడు ఒక పసి పాప అని కూడా చూడకుండా చంపాలి అనుకుంటున్నావు. నీకు రాజ్యకాంక్ష చాలా ఎక్కువైపోయింది. నేను చెప్పింది జాగ్రత్తగా విను. నిన్ను చంపవలసిన వాడు ఇంకో దగ్గర ఇప్పటికే జన్మించారు. నీకు మరణం తథ్యం. నీ మృత్యువు నిన్నే వెతుక్కుంటూ వస్తుంది అని మాయమైపోతారు. అది విని కంసుడికి ఇంకా భయం పెరిగిపోతుంది. వెంటనే ఇన్ని రోజులు ఇంత దారుణంగా ప్రవర్తించినందుకు తన చెల్లికి క్షమాపణలు అడిగి కారాగారం నుండి విడిపిస్తాడు. ఇక ఇంకో పక్క శ్రీకృష్ణుడు అంటే అబ్బాయి పుట్టాడు అని తెలియగానే ఆ ఊర్లో గోపికలందరూ ఎంతో సంతోషించి కృష్ణుని చూడటానికి వస్తారు. ఇక ఇక్కడ కంసుడు ఒక సభను ఏర్పాటు చేస్తాడు. అందులో వచ్చిన మంత్రులందరితో యోగమయాదేవి చెప్పిన మాటలను చెప్తాడు. వెంటనే మంత్రులు, ఇంకేం ఆలోచిస్తున్నారు మహారాజా, ఆజ్ఞ ఇవ్వండి, మేము తక్షణమే వెళ్లి చుట్టుపక్క ఉండే అన్ని ఊర్లలో చిన్న పిల్లలను చంపి వస్తాము అని అంటారు. అది విని కంసుడికి కూడా ఆశ పుడుతుంది. ఇక రాక్షసుల్ని అలానే తనకున్న సమస్త సైన్యాన్ని పిలుస్తాడు. పిలిచి ఆజ్ఞ ఇస్తాడు. చుట్టూ ఉండే ఊర్లు, అడవిలు అన్ని వెతకండి. ఎక్కడ పసిబిడ్డ కనిపించినా చంపివేయండి. ఇక వాళ్ళందరూ సరే మహారాజా మీరు అన్నట్టుగానే చేస్తాం అని అందరూ బయలుదేరుతారు. ఇంకో పక్క విష్ణుమూర్తి 8వ అవతారం ఒక అద్భుతం భూమి మీదకి వచ్చేశారు. మరి ఈ శ్రీకృష్ణుడు కంసుని ఎలా చంపబోతున్నారు, రాబోయే రాక్షసుల్ని ఎలా చంపబోతున్నారు, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు మన నెక్స్ట్ ఎపిసోడ్ అయిన MB ఎపిసోడ్ 32 కోసం వెయిట్ చేయాల్సిందే. ఆ ఎపిసోడ్ దీనికన్నా బాగుంటుంది. కంసుడు శ్రీకృష్ణుని చంపడానికి 3 రాక్షసుల్ని పంపిస్తారు. ఆ స్టోరీని నేను నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నా. అండ్ అలాగే ఈ కృష్ణుడి స్టోరీ అనేది ఇంకొక 3 ఎపిసోడ్స్ ఉండొచ్చు. ఈ 3 ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి. మీరు ఆ ఎపిసోడ్స్ లో ఏది కూడా మిస్ కాకూడదు.
కాకూడదు. అందుకే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను వీడియో రిలీజ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అప్పుడే ఈ మహాభారతం సిరీస్ ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది. సో గైస్, మీరు ఆ పనిలో ఉండండి. లెట్స్ మీట్ అగైన్ ఆన్ MB ఎపిసోడ్ 32.